సుందరం, నేను నిన్ను ప్రేమించాను. ఎందుకో తెలుసా? నీ అమాయకత్వానికి, చిలిపితనానికి ముచ్చటపడి. కానీ నువ్వింత నీచుడివి, మూర్ఖుడివి అనుకోలేదు. నువ్వు మహారాజ యోగం పట్టాలన్న మూర్ఖత్వంతో ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావని తెలిసాక ప్రేమంటేనే అసహ్యం వేస్తుంది. మూఢనమ్మకాల ఊడిలో కూరుకుపోయిన నీలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నేనే కాదు, వాళ్ళు కూడా. వాళ్ళని క్షమాపణ అడిగి ఈ ఊరొదిలి వెళ్ళిపో. ఇందులో మా తప్పు కూడా ఉంది టీచర్ అమ్మ. ఇక జీవితంలో పెళ్లి కాదేమనని బాధపడుతున్న మేము మాయ మాటలకు మోసపోయాం. ఇంకా మంచోడు కాబట్టి సరిపోయింది. ఎన్నో అవకాశాలు వచ్చినా మాకు మాత్రం ఏ అన్యాయం చేయలేదు. చూసావా సుందరం, వాళ్ళకి నువ్వెంత ద్రోహం తలపెట్టినా నిన్నెలా క్షమించారో. నన్నెవరూ క్షమించకండి. నేనందుకు అర్హుణ్ణి కాను. మీరన్నది నిజం సుజాత గారు. నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళిపోతాను. చేతిలో ఉన్న బంగారం లాంటి విద్యను కాదని, కష్టపడకుండా శ్రీమంతుడినవుదామని తాపత్రయపడ్డాను. మహారాజునైపోతన్న భ్రమతో ఇంతమందిని బాధ పెట్టాను. వాళ్ళందరి కన్నీళ్లు, శాపనార్థాలు నాకు తప్పకుండా తగులుతాయి. మూర్ఖుడిలాగా మచ్చ కోసం వెతికిన నేను ఆడదానిలో వెతకాల్సింది మచ్చ కాదని, మంచి మనసని తెలుసుకోలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక నుంచి నేను జాతకాల్ని, మూఢ విశ్వాసాల్ని కాదు, నా చేతిలోని విద్యని, నేను పడే శ్రమని మాత్రమే నమ్ముకుని బ్రతుకుతాను. నేను వెళ్ళిపోతున్నాను సుజాత గారు. మీ అందరికీ కనపడినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్తాను. सारा पानी आया। ఇదేంటండి పాలకాస్తూ రావాలి కదా ఇలా బెత్తముచ్చుకుని క్లాస్ తీసుకోవాలి. అవును, మచ్చని మహారాజునవుతానని ఆశపడ్డావే, ఇంతకీ నాకు ఆ మచ్చలేదు తెలుసా? నిజమా? ఏది చూడనివ్వండి. చెప్తే నమ్మకలేదా ఏమిటి? మరి ఆ రోజు దళ్ళు ఆ పుట్టుమచ్చ. సుందరం, నాకు అచ్చంగా ఏనుగు దొరికేసింది తెలుసా? ఏనుగా? నేను